వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల సర్వే అయితే ప్రత్యేకంగా సువర్ణ మీడియా తరఫున నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం చిత్తూరు జిల్లాలోనే పలమనేరు నియోజకవర్గంలో అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుందానికి మనం ఇంత దూరం వచ్చాం. ఇంకెందుకు కలిసాం, లెట్స్ కమ్. ఎవరైతే బాగుంటుంది? మాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటాడు. మాకు తెలిసినంత వరకు టీడీపీదా మాకు వచ్చేది. అవంతా వచ్చి మేము నామాలు వేసుకొని పోయినాము. మాకు ఒక టీడీపీ అయితే వస్తే మాకు బాగుంటుంది, మేమంతా బాగుంటాం. మాకు అదైతే మాకు ఓకే. మాకు తెలిసినంత వరకు అదిదా. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అయితే మేలు. ఎందుకని సార్? మేలు, మంచి పని జరుగుతుంది. ఇంకా వీడైతే ఏమిటికి చెప్పండి, దొంగ వీడు, ఒకటో నెంబర్ దొంగ. అట్లా వాడిని మళ్ళీ సీఎం చేస్తే బాగుంటుంది. చదువుకోవడానికి ఉద్యోగం లే. ఏం ఉద్యోగం వచ్చింది చెప్పండి? నా ఇదైతే చంద్రబాబే కావాలి సీఎం. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు ఎందుకని? పర్వాలేదు, జాబ్స్ ప్రతి దాంతో కొంచెం పర్వాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు అంటే కొద్దిగా డౌటే. జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ గెలుస్తాడు. సెంటర్లో ఆయన ఉంటాడు, మధ్యలో ప్రజలు మారుతారు. అంటే ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వాళ్ళ డౌట్ అది అంటే చంద్రబాబునే. అది మధ్యలో జనాలు కూడా కొద్దిగా మారుతారు, చేంజ్ అవుతారు. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇట్లా పెద్దోళ్ళు ఉన్నారు, అడగనా? అందరూ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ ఓటు ఉంది కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి చాలు. మేము చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని సార్? మేము అభిమానులు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సార్ ఇప్పుడుండే పరిస్థితిలో ప్రభుత్వాలు మారితేనే బాగుంటుందని అంటాం సార్. 5 ఏళ్ళు ప్రభుత్వంలో జరుగుతూ ఉండేది. పనికిరాని పథకాలు పెడతా ఉన్నారు. ఆటో వాళ్ళు ఒక పర్లంగా దిగితే కూడా 10 రూపాయలు వసూలు చేస్తే వారికి 10,000 ఇస్తూ ఉంటారు. ఒక షర్టు ప్యాంటు కుడితే 1000 రూపాయలు సంపాదిస్తారు. అట్లా వాళ్ళు 10,000 ఇస్తూ ఉంటారు. ఒక కుర్చీ చేస్తే వాడు 500 రూపాయలు సంపాదిస్తారు గంటకి. అట్లా వాళ్ళు 10,000 ఇస్తూ ఉంటారు. వేస్ట్గా పథకాలు పెట్టి 10,000, 20,000, 30,000 నాశనం చేస్తూ ఉంటారే కానీ అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఒకటి ఇప్పుడు ప్రత్యేక మా పక్కన కర్ణాటక పక్కలోనే 4 రోడ్లు ఉండదు. 4 రోడ్ల దగ్గర 10,000 మనిషి జీవనం చేస్తాను ప్రైవేట్ ఫ్యాక్టరీలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరగలేదు. అప్పు చేసి కుప్పలు పెట్టి కన్నోళ్ళు పెంచుతూ ఉండారు కానీ, సోమరితం నేర్పుతూ ఉంటారు కానీ రైతుకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక, బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక బెంగళూరు, కర్ణాటక వలసపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారితేనే బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రభుత్వంలో వస్తామంటే ఇప్పుడు ఇసుక, చిరిగందపు చెక్కలు, కుట్టలు, చెట్లు అంతా మాపే చేస్తూ ఉంటారు కానీ ఇంకా వస్తే చేన్లో ఉండే మన్ను కూడా చిక్కేది కష్టమైపోతుంది. కాబట్టి ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అని మా అభిప్రాయం. సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సీఎమా చంద్రబాబు వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. చంద్రబాబు. ఎందుకని? ఏదో ఈయన చేసే పనులు మంచివి కదా. ఎవరు? జగన్. దాని నుంచి ఏదో మారితే దాని లెక్క శర్మలేదు. ఒక 5 ఏళ్ళు అయినా 5 ఏళ్ళు మారితే దాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయమా, ఎవరైతే ఫ్రీ బస్సులు ఎత్తేస్తారో వాళ్ళకి మేము ఓటు సపోర్ట్ చేస్తామో, మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి ఓట్లు వేస్తాము. మాకు ఫ్రీ బస్సు ఉండకూడదు. ఖచ్చితంగా మేము ఆటో వాళ్ళు అడగతినే పరిస్థితి వచ్చేస్తుంది. మాకు అది వద్దు. అది వద్దు అని ఎవరు ఎత్తేస్తారో వాళ్ళకి మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయమా, వస్తే మాకు అయిపోయి బాగుంటుంది. ఏ అబ్బాయి? చంద్రబాబు. చంద్రబాబుగా రావాలా? ఎందుకని? మాకు ఆయన బాగా అంతే. మీ ఇంటి మీ కోడలా కూతురా? ఆమె కూతురు. కూతురికి ఎవరు రావాలా? కూతురికి కూడా ఆయనే రావాలి. అల్లుడికే? అల్లుడికిలే మారిపోయింది ఆడ. అల్లుడికి జగన్. అట్ట పెళ్లి చేసినావు నువ్వు?
ఏమో అప్పుడు ఇచ్చేసి అట్ట కాదు, ఇంట్లో అన్ని ఒకే పార్టీ ఉంటాయి కదా, పెళ్లి చేసుకో. ఏమో అప్పుడు మాకు తెలియదు కదా వాళ్ళు ఏ పార్టీ ఉండారనే దానికి ఇచ్చేసినాం.